తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వేడుకగా ఈ రోజు పుష్పయాగం జరగబోతోంది. మధ్యాహ్నము 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది. ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలో ఈ పుష్పయాగం జరుగుతుంది. దాదాపుగా 9 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించడానికి టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే పుష్పయాగం జరుగుతుందో అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు 9 టన్నుల పుష్పాలు అంటే 16 రకాల పుష్పాలు, అదేవిధంగా 6 రకాల పత్రాలు, ఇవన్నీ కలిపి మొత్తము 9 టన్నులు. ఏపీ, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాల నుంచి 9 టన్నుల పుష్పాలను సేకరించారు. మనం చూడొచ్చు రకరకాల పుష్పాలు, దాదాపుగా 16 రకాల పుష్పాలతో ఈ పుష్పయాగాన్ని ఈరోజు స్వామివారికి నిర్వహిస్తున్నారు. మొత్తం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఈ పుష్పాలను అలంకరించి ఆ తర్వాత పుష్పయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి అనేక సార్లు ఈ పుష్పయాగంలో సందర్భంగా పుష్పాలతో అర్చిస్తారు. అంటే కింద నుంచి స్వామివారి పై వరకు కూడా అనేక సార్లు ఈ పుష్పాలతో అర్చన చేసి ఆ తర్వాత పుష్పాలను మార్చడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ శ్రీవారి సేవకులంతా కూడా ఆలయంలోకి ఈ పుష్పాలను తరలించే పనిలో ఉన్నారు. కాసేపటి క్రితమే ఉద్యానవన శాఖ నుంచి ఇక్కడికి ఊరేగింపుగా ఉద్యానవన శాఖ కార్యాలయం నుండి ఊరేగింపుగా ఇక్కడికి పుష్పాలన్నీ చేరుకున్నాయి. ఈ పుష్పాలను లోపలికి తీసుకెళ్లి కళ్యాణోత్సవ మండపం ఉంటుంది, అక్కడ పెడతారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పుష్పయాగం అనేది కొనసాగుతుంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరము స్వామివారు అలసిపోయి ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ పుష్పయాగాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు అందరూ కూడా ఆలయంలోనికి పుష్పాలను తీసుకెళ్లే పనిలో ఉన్నారు. కాసేపట్లోనే పుష్పయాగం అనేది ప్రారంభమవుతుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.